అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం జేఎన్‌టీయూహెచ్ ఆర్-25 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ ఏదైతే ఉన్నాయో పాఠ్యాంశాలు కానివ్వండి, గ్రామర్ అంశాలు కానివ్వండి, ప్రతీది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే రిపోర్ట్ రైటింగ్ కావచ్చు, ఫార్మల్ లెటర్ కావచ్చు, కామన్ ఎర్రర్స్ కావచ్చు, వర్డ్ ఫార్మేషన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇలాంటియన్నీ కూడా ఎస్‌క్యూ3ఆర్ మెథడ్, మిస్‌స్పెల్డ్ వర్డ్స్ ఇలాంటియన్నీ కూడా చూడడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనమైతే చూడబోతున్నాం ఈ వీడియోలో. ఇప్పుడు మీరు చూసినటువంటి ఏదైతే ప్లేలిస్ట్ ఉందో దాన్ని యాక్సెస్ చేయడానికి మీకు ఇక్కడి నుంచి ఈ మూల నుంచి మీకు ఈ విధంగా ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటంటే జనరల్‌గా మనుషులు ఏందంటే పోలుస్తూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళతో పోల్చుకుంటా ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో జనరల్‌గా పోలుస్తుంటారు. అయితే గొప్ప గొప్పోళ్ళుంటారు. 1:1 అలా పోలిక గాకుండా ఏందంటే ఉన్నతంగా ఉంటారు వాళ్ళందరికంటే. ఇప్పుడు గాంధీ గారు కావచ్చు, అందరికన్నా ఎక్కువగా మనం ఆయన్ని గౌరవిస్తూ ఉంటాం. ఎవరెస్ట్ ఉంది. అన్నిటికన్నా ఎత్తుగా ఉంటుందది. భూమి మీద ఎత్తుగున్నది ఏంటంటే ఎవరెస్ట్ అనే ప్రాంతం ఎత్తుగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి పోలికలనేవి ఎప్పుడు చేసినా ఎవరెస్ట్‌తో చేయొచ్చు. ఏ పర్వతాన్నైనా, ఏ పీక్‌నైనా గాని, శిఖరాన్నైనా గాని ఎవరెస్ట్ శిఖరంతో పోలుస్తూ ఉంటారు. ఏదైతే టాప్ మోస్ట్‌లో ఇలాంటి పోలికలు. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోల్చడం గావచ్చు, లేకపోతే మిగతా వాటిని ఒక ఉన్నతమైన దాంతో పోల్చడం గావచ్చు. ఇట్లాంటివి మనిషి సాధారణంగా జేస్తూ ఉంటారు. దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది. ఇందులో మనకొచ్చేసి ముఖ్యంగా 3 రకాలుంటాయి. పాజిటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీ ఏందంటే యాక్చువల్‌గా ఇందులో ఇదిగోండి షీ, హర్ సిస్టర్ ఇద్దరిని పోలిక అనేది ఉంటుంది. ఈ యొక్క పాజిటివ్‌లో. అయితే ఈక్వల్స్‌గా చూయించడం జరుగుతుంది. ఓకే. షోస్ క్వాలిటీ ఓన్లీ. నో డైరెక్ట్ కంపారిజన్. కంపారిజన్ ఉండదిక్కడ. ఈక్వల్ అని చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. నో అదర్ యానిమల్ ఈస్ యాస్ ఫెయిత్‌ఫుల్ యాస్ డాగ్. ఇంగ్లీష్ ఈస్ నాట్ సో డిఫికల్ట్ యాస్ మ్యాథమెటిక్స్. ఇక్కడేందంటే ఒకలాంటి ఈక్వాలిటీ అనేది చూయించడం జరుగుతుంది పాజిటివ్ డిగ్రీలో. ఎలా ఉంటుంది ఇది అంటే యాజ్ అనైనా కనబడుతుంది. సో యాజ్ అయినా గాని కనబడుతుంది. అండ్ సింపుల్‌గా ఉంటుంది. టాల్ అనేది పాజిటివ్ యాడ్జెక్టివ్. దీనికి ఈఆర్ చేరిస్తే కంపారిటివ్ అవుతుంది. అదే టాల్‌కి ఈఎస్టీ చేరిస్తే సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉంటాయండి. మనం ఈ పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి యాడ్జెక్టివ్‌ని కంపారిటివ్‌లోకి మార్చాలి. కంపారిటివ్ అంటే ఏంటి? రెండిటి పోలిక. ఇద్దరు వ్యక్తుల్ని పోల్చడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు. ఇది పాజిటివ్ యాడ్జెక్టివ్ టాల్ అనేది. దీనికి ఈఆర్ చేర్చడం. కంపారిటివ్‌లో ఈఆర్ లేదా ఆర్‌ఈ. ఆర్‌ఈ ఎక్కడ కనబడుతుంది? మోర్‌లో కనబడుతుంది. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి థాన్ అనేది ఉంటుంది. యాడ్జెక్టివ్‌కి ఈఆర్ వస్తుంది. థాన్ కనబడింది అంటే మీరు అది కంపారిటివ్ డిగ్రీ అనేసి మీరు అర్థం చేసుకోవాలి. పాజిటివ్ అంటే ఎట్లాంటి తోకలు ఉండవు. టాల్ ఉంది. టాల్ లాగే ఉంటుంది. యాజ్ మీరు పాజిటివ్ డిగ్రీని గుర్తుపట్టాలి అంటే యాజ్ యాడ్జెక్టివ్ యాజ్ లేదా సో యాడ్జెక్టివ్ యాజ్ అనేది చూస్తారు. కంపారిటివ్ డిగ్రీని సులభంగా గుర్తించడానికి థాన్ అనేటటువంటిది ఉంటుంది. అలానే ఈఆర్ మోర్‌లో మోర్ ఏదైతే ఉందో మోర్ అది కనబడుతుంది. తర్వాత ఇది మనకు ఈ విధంగా టాలర్ థాన్ అనేది ఉంటుంది. దాని ద్వారా కంపారిటివ్ డిగ్రీని ఈజీగా గుర్తుపట్టేస్తా. సూపర్లేటివ్ డిగ్రీకి ఉండేటటువంటిది ఏందంటే ఈఎస్టీ ఉంటుంది. టాలెస్ట్ లేదా మోస్ట్ ఎస్టీ ఈ విధంగా ఉంటాయన్నమాట. ద అనేది ముందొస్తుంది. యాడ్జెక్టివ్‌కి ఈఎస్టీ ద టాలెస్ట్. ఈ విధంగా మనం దాన్నైతే గుర్తించొచ్చు. అదిగోండి ద హైయెస్ట్. ద మోస్ట్ ఈ విధంగా మనమైతే సూపర్లేటివ్ డిగ్రీని ఈజీగా మనం సులభంగా గుర్తించొచ్చు. మరి ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ నుండి కంపారిటివ్ డిగ్రీకి మార్చాలనుకోండి. ఏం చేయాలి అంటే పాజిటివ్ డిగ్రీలో ఉన్న యాడ్జెక్టివ్‌కి ఈఆర్, థాన్ ఆ సెంటెన్స్‌లో కనబడాలి. లేదా ఈఆర్ బదులు మోర్ అనేది యాడ్జెక్టివ్ తగిలించాలి.
ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీ మార్చాలనుకోండి ఏం చేయాలి? ఈఆర్‌ని తీసేసి ఎస్టీ పెట్టాలి. లేదా మోర్‌ని తీసేసి మోస్ట్ పెట్టాలి. దాన్ అనేది తీసేయాలి. ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులనేవి చేయాల్సి ఉంటుంది. పాజిటివ్ టు కంపారిటివ్ మార్చాలనుకోండి యాజ్ ఉంటుంది పాజిటివ్‌లో లేదా సో యాడ్జెక్టివ్ యాజ్ ఉంటుంది. యాడ్జెక్టివ్ యాజ్ ఉంటుంది. వాటిని తీసేసి మనం ఏం చేయాలి అంటే ఈఆర్ గాని, మోర్ గాని, దాన్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఈఆర్ ఉండాలి. మరి ఈఆర్ దేనికొచ్చిద్ది? మోర్ దేనికొచ్చిద్ది అంటే ఇప్పుడు 2 సిలబుల్ ఉన్నాయనుకోండి. టాల్ ఉంది. ఒక సిలబులే. అలాంటి వాటికి టాలర్, టాలెస్ట్ వచ్చేస్తుంది. మోర్ ఎప్పుడు వస్తుంది అంటే ఇంటెలిజెంట్ అనేటటువంటి యాడ్జెక్టివ్ ఉంది. చూడండి ఇది యాక్చువల్‌గా మనం రాస్తే తెలుగులో రాద్దాం మీకు అర్థమయ్యేలా. ఇంటెలిజెంట్. ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఇలాంటివి పలకాలంటే ఎంత కష్టం అండి. ఇంకో సిలబుల్ యాడ్ చేస్తే ఒక బ్రేక్ కావాలి. అప్పుడు మోర్ యాడ్ చేస్తాం. సిలబుల్స్ ఎక్కువగా ఉంటే 2 కన్నా ఎక్కువ సిలబుల్స్ కనుక ఉన్నాయి అంటే మనం మోర్ అనేది యాడ్ చేస్తాం. మోర్ యాడ్ చేయడం ద్వారా మనం పలకడానికి కూడా సులభంగా ఉంటుంది. అదొక అడ్వాంటేజ్. యాజ్, స్ట్రాంగ్, యాజ్ చూడండి. యాజ్, యాడ్జెక్టివ్, యాజ్ పాజిటివ్ డిగ్రీకి ఉన్న లక్షణం ఇది. అయితే కంపారిటివ్ డిగ్రీలో ఏంది? దాన్ అనేది వస్తుంది. ఈఆర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం అయితే రాస్తాం అన్నమాట. ఈఆర్, దాన్ అనేది కనబడిందంటే అది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఇప్పుడు కంపారిటివ్ నుండి పాజిటివ్ మార్చాలంటే ఈఆర్ మోర్ దాన్ అనే దాని ప్లేస్‌లో నాట్ సో, సో చూడండి నాట్ సో యాడ్జెక్టివ్ యాజ్ గాని, యాజ్ యాడ్జెక్టివ్ యాజ్ గాని వస్తాయి. అలా మార్చాలన్నమాట. సమ్మర్ ఈజ్ హాటర్ దాన్ వింటర్. వింటర్ ఈజ్ నాట్ సో హాట్ యాజ్ సమ్మర్. ఈ విధంగా. చూడండి హాటర్ దాన్ అని ఉంది. కానీ ఇక్కడ చూడండి నాట్ సో హాట్ యాజ్, సో యాజ్ ఇది ఇలాంటి గుర్తు యాజ్, హాట్ యాజ్ ఇలాంటి యాజ్, సో యాజ్ ఇలాంటివి అన్నమాట. కంపారిటివ్ టు సూపర్లేటివ్. ఈఆర్ మోర్ దాన్ ఎనీ అదర్ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఈఎస్టీ మోస్ట్ ఇందులో సూపర్లేటివ్‌లో ఉంటాయి. ముందే చెప్పుకున్నా. చాలా సింపుల్ అండి. పాజిటివ్ డిగ్రీ అన్నారనుకోండి ఏముంటాయి? యాజ్, యాడ్జెక్టివ్ యాజ్ లేదా యాజ్ బదులు సో ఉంటుంది. సో యాడ్జెక్టివ్ యాజ్ టాల్ యాజ్, సో టాల్ యాజ్. సో ఎప్పుడు వాడతాం? నాట్ నెగెటివ్ సెంటెన్స్‌లో సో యాజ్ అనేది వాడతాం. ఓకేనా? యాజ్ టాల్ యాజ్ అంటే పాజిటివ్. నాట్ సో టాల్ యాజ్ నెగెటివ్ సెంటెన్స్‌లో. కంపారిటివ్ డిగ్రీ ఏముంటుంది? దాన్ అనేది మనం ప్లేస్ చేయాలి. దానికన్నా ముందు యాడ్జెక్టివ్‌కి ఈఆర్ లేదా యాడ్జెక్టివ్‌కి ముందు మోర్ అనేది ఎక్కువ సిలబుల్స్ ఉంటే మోర్ అనేది ప్లేస్ చేస్తాం. సూపర్లేటివ్ డిగ్రీ ఎస్టీ ఉంటుంది చివర్లో లేదా మోస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా దానికి ముందు ద అనేది ఉంటుంది. వాటిని యాడ్ చేస్తాం. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీకి మార్చాలంటే పాజిటివ్ డిగ్రీలో ఉన్న లక్షణాలని తొలగించి కంపారిటివ్ డిగ్రీ లక్షణాన్ని అతికిస్తాం. కంపారిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీకి మార్చాలంటే కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి లక్షణాలని తొలగించి సూపర్లేటివ్ డిగ్రీకి ఉండాల్సినటువంటి వాటిని అతికిస్తాం. సూపర్లేటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీ మార్చాలి అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నటువంటి లక్షణాలను తీసేసి పాజిటివ్ డిగ్రీ యొక్క లక్షణాలని ఆపాదిస్తాం. ఈ విధంగా మనం అయితే చేస్తాం. మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. చాలా సింపుల్‌గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రశ్నలవి. చూడండి వన్ ఆఫ్ ద అనుంది. ఈ వన్ ఆఫ్ ద అని మీకు కనబడినప్పుడు మీకు 3 ఫ్రేజులు వెంటనే వచ్చేయాలి. వెరీ ఫ్యూ, వెరీ ఫ్యూ. ఆ తర్వాత మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్, మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్. మనం కాంప్లికేట్ చేసుకోవద్దు. ఒకటే మనం చూద్దాం. వన్ ఆఫ్ ద. చూడండి ఈ 3 ఫ్రేజ్ వన్ ఆఫ్ ద కనబడంగానే వచ్చేయాలి. వెరీ ఫ్యూ అనేది పాజిటివ్ డిగ్రీలో వాడతాం. మెనీ అదర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో వాడతాం. వన్ ఆఫ్ ద అనేది సూపర్లేటివ్ డిగ్రీలో వాడతాం. ఇప్పుడు రమేష్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద టీమ్. చూడండి ఇది ఏంటిది? టాలెస్ట్ ఎస్టీ ఉంది. అంటే సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీకి మార్చమన్నాడు అనుకో. చాలా సులభం. ఎందుకంటే రమేష్ దేనితో స్టార్ట్ అయిందో అదే స్టార్ట్ అయిద్ది. రమేష్ ఈజ్. ఓకే. నెక్స్ట్ ఏంటి మనం ఏం మార్చాలనుకున్నాం?
కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలనుకుంటున్నాం. అంటే టాల్ కాస్త ఏమవుతుంది? టాల్ అనేది ఈఆర్ అనేది చేర్చబడుతుంది. కంపారిటివ్‌లో మోర్ గాని, ఈఆర్ గాని ఉంటుంది. మోర్ ఎప్పుడొస్తుంది? మోర్ అనేది ఎక్కువ సిలబుల్స్ ఉన్నప్పుడు 2 కన్నా ఎక్కువ సిలబుల్స్ ఉన్నప్పుడు రావడం అయితే జరుగుతుంది. కానీ టాల్ అనేది ఒక్క సిలబులే కాబట్టి టాలర్ అయింది. తర్వాత ఏమొస్తుంది? ఈ యొక్క టాలర్ అనేటటువంటి యాడ్జెక్టివ్ వచ్చిన తర్వాత దాన్ అనేది వస్తుంది. ఆ తర్వాత రమేష్ ఈస్ టాలర్ దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ ప్లేయర్స్ ఇన్ ద టీమ్. ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం పాజిటివ్ డిగ్రీకి వద్దాం. వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. వెరీ ఫ్యూ ప్లేయర్స్ ఇన్ ద టీమ్. వెరీ ఫ్యూ ప్లేయర్స్ ఇన్ ద టీమ్. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఈజ్ ఉంది. కానీ ఇక్కడ ప్లేయర్స్ బహువచనం ఉంది. ఆర్ యాజ్ టాల్ యాజ్ ఎవరు? రమేష్. కాబట్టి ఇక్కడ ఏందంటే కంపారిటివ్ డిగ్రీలో గాని, సూపర్లేటివ్ డిగ్రీ కానీ ఒకే సబ్జెక్ట్‌తో స్టార్ట్ అవుతాయి. ఇది ట్రిక్ అనమాట. సో, దాని ద్వారా చాలా సులభంగా మనం ఈజీగా సూపర్లేటివ్ టు కంపారిటివ్, కంపారిటివ్ టు సూపర్లేటివ్ మార్చొచ్చు. తర్వాత నో అదర్ అని కనపడంగానే మనకొచ్చేసి మళ్ళా 3 ఫ్రేజులు ఈజీగా గుర్తుకొచ్చేయాలి. నో అదర్, ఎనీ అదర్ అండ్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ అంటే ఏకైక శిఖరం, ఉన్నత శిఖరం. ఇది గుర్తుకొచ్చేయాలి. అంటే చివర్లో ఈఎస్టీ ఉన్నది రావాలి అనేసి మన కొండ గుర్తనమాట. నో అదర్ ఇన్ ఇండియా ఈజ్ సో లాంగ్ యాజ్ గంగా. ఈ యాడ్జెక్టివ్‌ని చూస్తే మీకది పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్టు గుర్తుకొస్తుందా? కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్టు కనబడుతుందా? లేదా సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నట్టు కనబడుతుందా? ఈఆర్ ఉండుంటే కంపారిటివ్ అయ్యేది. ఈఎస్టీ ఉంటే సూపర్లేటివ్ అయ్యేది. ఆ 2 లేవు కాబట్టి దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి అంటే ఇది ముందుకు రావడం జరుగుతుంది. గంగాతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈజ్ ఉంది. అదే తీసుకుంటాం సింగులర్ కాబట్టి. గంగా ఈజ్ ద. ఓకే. ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి మార్చామనుకోండి. లాంగ్‌కి ఇదే కదా! తర్వాత ఈజ్ తర్వాత యాడ్జెక్టివ్ రావాల. సూపర్లేటివ్ ఈ కంపారిటివ్ యాడ్జెక్ట్‌కి ఈఆర్ ఉంటుంది. దీని తర్వాత దాన్ వస్తుంది. లాంగర్ దాన్. ఎనీ అదర్ రివర్ ఇన్ ఇండియా. ఇప్పుడు సూపర్లేటివ్. ఇక్కడున్నదే వస్తుంది. కంపారిటివ్‌లో ఉన్న దాని నుంచి స్టార్ట్ అవుతుంది. గంగా ఈజ్. దా వస్తుంది. లాంగెస్ట్ వస్తుంది. రివర్ ఇన్ ఇండియా వస్తుంది. రివర్ ఇన్ ఇండియా అనే ఫ్రేజ్ మనం ఇదిగోండి ఈ చివర్లో ఉంది. అదే చివర్లో ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. మారిందల్లా ఏందంటే ఈజ్ లాంగర్ దాన్ కాస్త ఈజ్ ద లాంగెస్ట్‌గా మారింది. ఇది మనం గమనించాల్సిందే అనమాట. తర్వాత మూడో చూడండి. అంజలి ఈజ్ మోర్ హార్డ్ వర్కింగ్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఇన్ ద సెక్షన్. ఎప్పుడైతే మనకి ఎనీ అదర్ కనబడిందో వెంటనే మనకి ఈ 3 ఫ్రేజులు గుర్తుకు రావాలి. నో అదర్, ఎనీ అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్. అంటే సుప్రీం ఇక ఎవరెస్ట్ అనమాట. అంటే ఈ విధంగా ఇక్కడ ఉన్నదాన్ని మోస్ట్ హార్డ్ వర్కింగ్ అనేది ఇందులో రావడం జరుగుతుంది సూపర్లేటివ్ డిగ్రీలో. ఇప్పుడు మనకొచ్చేసి ఇదేంటి దేంట్లో ఉంది? దాన్ ఉంది కాబట్టి కంపారిటివ్‌లో. సూపర్లేటివ్ రాయడం చాలా ఈజీ. ఎందుకని? అంజలితోనే స్టార్ట్ అవుతుంది. అంజలి ఈజ్ ద మోర్ హార్డ్ వర్కింగ్ బదులు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఇన్ ద సెక్షన్. చివర్లో ఉన్నది. ఇదే కదా చివర్లో ఉన్నది.
ఈ విధంగా మోస్ట్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఇన్ ద సెక్షన్. ఇప్పుడు పాజిటివ్ రాయాలి అంటే నో అదర్ స్టూడెంట్ ముందొచ్చేస్తుంది. ఇన్ ద సెక్షన్, నో అదర్ స్టూడెంట్ ఇన్ సెక్షన్ ఈజ్ యాజ్ హార్డ్ వర్కింగ్ లేదా సో హార్డ్ వర్కింగ్ కూడా రాసుకోవచ్చు. నెగిటివ్ ఉంది కాబట్టి నో కాబట్టి హార్డ్ వర్కింగ్, యాజ్ హార్డ్ వర్కింగ్ యాజ్ ఎవరు అమ్మాయి పేరు అంజలి చివరిలో వస్తుంది అనమాట. కంపారిటివ్ సూపర్లేటివ్ అనేవి సేమ్ స్టార్ట్ అవుతాయి, మారేదల్లా ఒకటే. ఈ మోర్ హార్డ్ వర్కింగ్ లో ద మోస్ట్ హార్డ్ వర్కింగ్, దాన్ తీసేస్తాం, ఎనీ అదర్ తీసేస్తాం, మిగతాది యాజ్ టీస్ గా రాసేస్తాం. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. 4వ చూద్దాం. ఇక్కడ మనం వెరీ ఫ్యూతో స్టార్ట్ అయింది. వెరీ ఫ్యూతో స్టార్ట్ అయింది అంటే ఇక్కడ కూడా క్లీన్ ఉంది, దిస్ ఈస్ పాజిటివ్ డిగ్రీ. ఇప్పుడు జనరల్గా ఈ వెరీ ఫ్యూ కనబడంగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే వెరీ ఫ్యూ, మెనీ అదర్, వన్ ఆఫ్ ద. ఈ విధంగా ఈ 3 ఫ్రేజులు మనకి ఏంటంటే ఈజీగా గుర్తుకు రావాలి. ఇప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీ రాస్తున్నాం అంటే పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీ అంటే ఈ విధంగా మార్పు చెందుతుంది. చండీఘర్, చండీఘర్. ఇప్పుడు ఆర్ అని ఉంది, ఇక్కడ సిటీస్ ఉంది కాబట్టి ఆర్ ఉంది, చండీఘర్ కాబట్టి ఈజ్. కంపారిటివ్ రాయాలి అంటే ఏం కావాలి, ఈఆర్ చేర్చాలి యాడ్జెక్టివ్. చండీఘర్ ఈజ్ క్లీనర్, దాన్ అనేది రావాలి. మెనీ అదర్, మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్, మెనీ అదర్ సిటీస్, మెనీ అదర్ సిటీస్, ఇంకా అంతే. సేమ్ ఇదే మనకి సూపర్లేటివ్ డిగ్రీలో చండీఘర్ ఈజ్ ద క్లీనెస్ట్, ఈజ్ క్లీనర్ కాస్త ఈజ్ ద క్లీనెస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం వన్ ఆఫ్ ద క్లీనెస్ట్, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ రాయాలి. చండీఘర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ అనేది రాయాలి. ఓకే, ఈజ్ క్లీనర్ కాస్త ఈజ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వెరీ ఫ్యూని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి మెనీ అదర్ని బట్టి. ఎనీ అదర్, ఎం కాకుండా ఎనీ అదర్ ఉంటే ఇక్కడ ఈజ్ ద క్లీనెస్ట్, ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. తర్వాత 5వ చూడండి, ఇక్కడ సమ్మర్ ఈజ్ హాటర్ దాన్ వింటర్. ఇది ఏంటంటే మోడల్ 1 and 2 సంబంధించింది, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ రెండింటిని పోల్చడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూస్తే రెండింటిని ఏం లేదు, ఒకదాన్ని అన్నిటితో పోల్చడం జరిగింది, చండీఘర్ని అన్నిటితో పోల్చడం జరిగింది. కానీ ఇక్కడ సమ్మర్ వింటర్ రెండే ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇదేంటి కంపారిటివ్. ఎలా తెలిసింది, దాన్ అనేది ఉంది, ఈఆర్ అనేది ఉంది. దీనికి పాజిటివ్ డిగ్రీ మాత్రమే రాయగలం. వింటర్ అనేది ముందు వస్తుంది, వింటర్. ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ తీసుకుంటాం. ఇక్కడ నాట్ ఉందా ఇందులో, ఫస్ట్ మీరు చూస్తున్నటువంటి సమ్మర్ ఈజ్ హాటర్ దాన్ వింటర్లో నాట్ ఉందా, లే, కాబట్టి నాట్ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఈ హాటర్ దాన్ బదులు మనం ఏం రాయొచ్చు, యాజ్ హాట్ యాజ్ లేదా సో హాట్ యాజ్. నాట్ ఉంది కాబట్టి సో హాట్ అనేది, సో హాట్ యాజ్ అనేది రాస్తాం. వింటర్ ఈజ్ నాట్ సో హాట్ యాజ్ సమ్మర్. ఈ విధంగా మనం అయితే రాయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం రాయాలండి. ఇవి మనం చూసినటువంటి ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వన్ ఆఫ్ ద అండ్ ఎవరెస్ట్ అండ్ తర్వాత వచ్చేసి 2 మాత్రమే ఇచ్చినప్పుడు ఎలా రాయాలి అనేది మనం అయితే టోటల్గా చూసాం. ఈ రకంగా మనం ఇచ్చిన ప్రశ్నని కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్, సూపర్లేటివ్ నుంచి పాజిటివ్, పాజిటివ్ టు కంపారిటివ్, కంపారిటివ్ ఈ విధంగా మార్పులు చేర్పులు అనేవి చేస్తాం. ఇంకా మీకు కావాల్సినటువంటి ప్రతిదీ మీకు ఇక్కడ ఐకార్డ్స్లో వస్తూ ఉంటాయి, వాటి ద్వారా మీరు అన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ స్క్రీన్స్ వస్తాయండి. ఈ విధంగా ఎన్ స్క్రీన్స్ వస్తే వాటి ద్వారా కూడా మీరు క్లిక్ చేయడం ద్వారా టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.